వైసీపీ హయాంలో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు ఏకంగా హైకోర్టు కళ్లకే గంతలు కట్టి మోసగించారు. 2018లో విడుదలైన గ్రూప్ 1 నోటిఫికేషన్కు సంబంధించిన మెయిన్స్ జవాబు పత్రాల డిజిటల్ మూల్యాంకనాన్ని రద్దు చేసి మాన్యువల్ మూల్యాంకనం జరిపించాలని హైకోర్టు ఆదేశించగా వాటిని బేఖాతరు చేశారు. వేలాది మంది అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడారు. గ్రూప్ 1 మూల్యాంకనం కేసులో రెండో నిందితుడైన క్యాంసైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ పమిడి కాల్వ మధుసూదన్ను అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడలోని 1వ అదనపు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆయనకు ఈ నెల 21వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ న్యాయాధికారి దేవకి ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు న్యాయస్థానానికి రిమాండ్ రిపోర్టు సమర్పించారు. ఇప్పటి వరకు దర్యాప్తులో వెలుగు చూసిన అంశాలు, ఈ కుంభకోణంలో పిఎస్ఆర్ ఆంజనేయులు, పమిడి కాల్వ మధుసూదన్ల పాత్ర, ప్రమేయం వంటి అంశాల్ని సమగ్రంగా వివరించారు. 169 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి 2018 డిసెంబర్ 31న ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. 2019 మే 26న ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించి నవంబర్ 1న ఫలితాలు ప్రకటించింది. నోటిఫికేషన్లో పేర్కొన్న దానికి విరుద్ధంగా ఈ సమాధాన పత్రాల్ని ఏపీపీఎస్సీ అప్పట్లో డిజిటల్ మూల్యాంకనం చేయించింది. 2021 ఏప్రిల్ 28న ఫలితాలు ప్రకటించేసింది. డిజిటల్ మూల్యాంకనం వల్ల బాధితులుగా మారిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా విచారణ జరిపిన న్యాయస్థానం డిజిటల్ మూల్యాంకనాన్ని రద్దు చేసింది. మాన్యువల్ గా మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. అప్పట్లో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉంటూ సర్వం తానే వ్యవహరించిన పిఎస్ఆర్ ఆంజనేయులు న్యాయస్థానాన్ని సైతం మభ్యపెడుతూ అసలు మాన్యువల్ మూల్యాంకనం చేయకుండానే చేసినట్లుగా సృష్టించేందుకు ఈ తతంగాన్ని నడిపించారు. ఏపీపీఎస్సీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన పిఎస్ఆర్ ఆంజనేయులు ఆ సంస్థ అదనపు కార్యదర్శి డి విశాల, సంయుక్త కార్యదర్శి కెవి ప్రసాద్, ఉప కార్యదర్శి ఐ నరసింహమూర్తి, సహాయ కార్యదర్శి బి వెంకట సుబ్బయ్య, అధికారిణి వెంకట లక్ష్మిని రవాణా శాఖ కమిషనరేట్లోని తన ఛాంబర్కు పిలిపించి సమావేశమయ్యారు. గ్రూప్ 1 మెయిన్స్ సమాధాన పత్రాల మాన్యువల్ గా మూల్యాంకనం బాధ్యతల్ని ఓ ప్రైవేటు ఏజెన్సీకి ఇవ్వాలని తాను నిర్ణయించినట్లు వారితో చెప్పారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పొందుపర్చారు. నిబంధనల ప్రకారం మాన్యువల్ మూల్యాంకనం ఏపీపీఎస్సీ కార్యాలయంలో లేదా ప్రభుత్వ కళాశాలల్లో మాత్రమే నిర్వహించాలని ఆ అధికారులందరూ పిఎస్ఆర్ ఆంజనేయులకు స్పష్టం చేసినా ఆయన వారి అభిప్రాయాల్ని కనీసం వినలేదు. వారి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి తానే పూర్తిగా బాధ్యత తీసుకుంటానని చెప్పారు. ఆ తర్వాత ఏపీపీఎస్సీ సభ్యులు కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో పనిచేసే సిబ్బందితో సమావేశమై ఇదే విషయం చెప్పారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాల మేరకు ఏపీపీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో పనిచేసే సహాయ కార్యదర్శి ఎం వెంకట సుబ్బయ్య 2021 నవంబర్లో క్యాంసైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ పమిడి కాల్వ మధుసూదన్ కు ఫోన్ చేసి పిఎస్ఆర్ ను కలవాలని సూచించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మధుసూదన్ ఆయన్ను కలవగా గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాల్ని మాన్యువల్ మూల్యాంకనం చేయాలని, అందుకు కొటేషన్ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. పిఎస్ఆర్ ఆదేశాల మేరకు 2021 డిసెంబర్ 1న మధుసూదన్ కొటేషన్ సమర్పించారు. కొటేషన్ సమర్పించిన 2 రోజుల్లో 2021 డిసెంబర్ 3న మొత్తం 24 షరతులు, నిబంధనలతో మాన్యువల్ మూల్యాంకనం నిర్వహణకు వర్క్ ఆర్డర్ ఇచ్చేశారు. ఇది నిబంధనలకు వ్యతిరేకమని సంబంధిత అధికారులు నోట్ ఫైల్లో పొందుపర్చినప్పటికీ పిఎస్ఆర్ ఆదేశాల మేరకు వర్క్ ఆర్డర్ ఇచ్చేశారని మధుసూదన్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు స్పష్టం చేశారు.